ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజుల్లో ఎందరో ఈ చర్మ వ్యాధులతోటి కొట్టుమిట్టాడుతున్నారు. కొంతమందికి అయితే ముఖానికి పుండ్లుగా అవుతున్నాయంత. ఈ కాళ్ళకు, చేతులకు ఈ గజ్జి, కింద సోరియాసిస్, మొత్తం ఒళ్ళంతా సోరియాసిస్ భయంకరమైన పాకి, తల భాగంలో పాకి ఇంత గోకుతంటే చేప కదా పొట్టు ఊసిపోతే కొందరికి ఆ పొట్టును చూసి ఇతరులు వచ్చి వాళ్ళ పక్కకు కూడా కూర్చోలేకపోతున్నారు. మరి అలాంటి భయంకరమైన చర్మ వ్యాధులకు ఈ చర్మ వ్యాధులు ఉంటే ఆ పక్క పొంటి కూర్చుని అనుకునే వాళ్ళు కూడా కూర్చోకుండా లేచిపోతారు. ఈ చర్మ వ్యాధి అయితే ఈ చేతులకు అంత భయంకరమైన చర్మ వ్యాధులు ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళు నీళ్ళు ఇచ్చినా, భోజనం పెట్టినా ఇతరులు ఆ భోజనాన్ని కూడా స్వీకరించాలంటే అని ముక్కిరిస్తారు వాళ్ళు. అంటే ఈ చర్మ వ్యాధులతోటి బాధపడద్దంటే ఈరోజు దానికి పరిష్కారమైన మూలిక చెప్తా. ఆ మూలికను కనుక మీరు చేసుకున్నట్టయితే ఈ సమస్తమైన చర్మ వ్యాధుల నుంచి మీరు బయటపడతారు. అది సింపుల్ చిట్కా యోగం. ఈ యోగము అందరికీ వర్తించాలని కోరుకుంటూ ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది. ఈ చర్మ వ్యాధులతో కొందరు ఈ రోజుల్లో బాధపడుతున్నారు, వారికి ఇది అంకితం. ఇలా రండి, ఆ చెట్టు ఇక్కడనే ఉన్నది. ఇది చాలా పెద్ద ఫారెస్ట్. ఇది పొద్దున్నే బయలుదేరిన 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 11:30 అయిపోయింది ఇప్పటికే. అయినా పర్లేదు, ఈ యొక్క చెట్టును చూపించి అందరికీ మేలు జరగాలని ఆలోచనతో చెప్పడం రావడం జరిగింది. ఇదే ఆ నక్కిరేణి చెట్టు, దీని పేరు నక్కిరేణి అంటారు. ఇందులో వేరే జాతి ఉంటుంది, అది వాసన బ్యాడ్ స్మెల్ వస్తుంది, దాన్ని మనం తీసుకోరాదు. మన తీగ నక్కిరేణి వేరే ఉంటుంది, అది కూడా మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇది మంచి నక్కిరేణి. దీని పండ్లు వచ్చేసి పరిమాణం వచ్చేసి ఈ పరిమాణం ఇంత పరిమాణం ఉంటాయి. ఇటు పండ్లు బంగారం వర్ణం, అంటే గోధుమ కలరు బంగారు కలర్ కలిపితే ఏ వర్ణం ఉంటుందో ఆ వర్ణం కలిగి ఉంటాయి. అంటే లైట్ ఇగో ఇప్పుడు ఈ ఆకు ఎండిపోయింది కదా, ఇగో ఈ కలర్ మారుతాయి పండ్లు అన్నట్టు. అయితే ఇప్పుడు మనము ఈ చెట్టుని ఇలా చూడండి, ఇప్పుడే పూత టైం, ఇది ఇట్లా పూత వస్తుంది. ఇట్లా దీన్ని చిగుర్లు వచ్చేసి మనకు ఈ విధంగా చూడండి, ఇట్లా ఎర్రగా వస్తాయి ఇట్లా ఇక్కడ. మరి దీన్ని ఇప్పుడు మీరు ఈ చెట్టునైతే పోల్చుకున్నారా? పోల్చుకునేవారు ఈ విధంగా పోల్చుకోవాలి. మనకు ఈ ఆకులు శ్రేష్టకరం. ఇప్పుడు ఆకులు చాలా ఇంపార్టెంట్. ఇది ఇలా ఈ చెట్టు మొదలు చూడండి, ఇట్లా ఇక్కడ కిందికి రండి ఇట్లా. ఎందుకంటే ఇది మరి చెట్టు తెలియకపోతే వేరే చెట్టు వాడితే మనం ఉపయోగించుకుంటే మరి పని చేయదు. అది దీని చెట్టు ఈ విధంగా ఉంటుంది ఇట్లా. ఈ చెక్క కూడా చాలా ఔషధాల గుణాలు బాగానే ఉంటాయి. అయితే ఈ నక్కిరేణికి వచ్చేసి ఇక్కడ ముళ్ళు, ఇలా ముళ్ళు చూడండి, ఇట్లా నక్కిరేణి చెట్టుకు ముళ్ళు ఉంటాయి. ఇట్లా నక్కిరేణి ఇది వృక్షంగా మారుతుంది. సుమారుగా ఇది 10 మీటర్ల వరకు ఎత్తు కూడా పెరిగే మొక్కలు అయితే చెట్లు అయితే ఉన్నాయి ఇందులో. అయితే ఇప్పుడు మనము ఈ సోరియాసిస్ చర్మ వ్యాధి అనే భయంకరమైన చర్మ వ్యాధిని మనం తరిమి కొట్టాలంటే మనం ఇప్పుడు కొద్దిగా మీకు ఆకునిగో చిన్న చిన్న కొమ్మలు తీసుకున్నా కానీ మనం ఓన్లీ వీటి ఆకులను తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా కొంచెం ఇట్లా నీడకు రండి, మీకు మంచిగా కనబడుతుంది నీడకు వస్తే. నక్కిరేణి పచ్చాకును తీసుకొని ఒక 300 గ్రాములు తీసుకొని పట్టించిన నువ్వుల నూనె, అంటే మన నువ్వులు తీసుకుపోయి గానగలు ఆడించుకోవాలి. ఆ నువ్వుల నూనె 1 కిలో తీసుకొని ఇది 300 గ్రాములు, ఇది మెత్తగా ఈ ఆకులన్నిటికో ఇట్లా చుంచుకుంటూ ఇట్లా వేయండి. ఇట్లా 1 రోజు కానీ 2 రోజులు కానీ సూర్యపుటం పెట్టండి. అనగా సూర్యుని లోపల ఈ ఆకు అనేది ఎండిపోవాలి. ఆ నూనె అనేది ఎండిపోయినాక ఇందున్నటువంటి రసము, పసరు అనేది మొత్తము అందులోకి వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని తీసుకొని మనం వడపోసుకొని ఒక బాటిల్లో పోసుకుంటే అయిపోతుంది. కిలోకి 300 గ్రాములు ఈ నక్కిరేణి ఆకులు అనేటివి అందులో వేయడం వల్ల ఉన్నటువంటి రసము అందులోకి వచ్చేసి ఆ రసాన్ని మనం బాటిల్లో కనుక పోసి పెట్టుకోవాలి. తర్వాత రోజు రాత్రి పడుకుంటప్పుడు ఎక్కడనైతే ఈ చర్మ వ్యాధులు సోరియాసిస్ అనేది ఉందో ఆ సోరియాసిస్ కానీ, ఎలర్జీ కానీ, ఇక్కడ నల్ల కంచుకుంటుంది, ఇక్కడ కాళ్ళకు ఉంటుంది. ఇట్లా కొందరికైతే ఈ పొట్ట మొత్తం వస్తుంది, ఇట్లా గోకి 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 అలసిపోతుంటారు వాళ్ళు, రక్తం కూడా కారుతుంటుంది. మరి అంత భయంకరమైనటువంటి చర్మ వ్యాధి మీద ఇది మొత్తం ఈ ఆకులు తీసుకుపోయి మొత్తం ఇట్లా కడుక్కొని నీడకు, అంటే ఇటువంటి చెట్ల కింద పోసిన ఇండ్లల్లో ఖాళీ ప్లేసు చూసుకొని ఒక కింద ఒకటి కాటన్ క్లాత్ లాంటిది వేసి ఇది మొత్తము ఇంత తీసుకుపోయి మంచిగా కడుక్కొని దాని మీద ఉల్లారపోసి 1 రోజు కానీ 4 రోజులు కానీ వారం కానీ దీన్ని నీడలు ఎండించి తర్వాత 1 రోజు చిన్నగా మన ఒక 2-3 గంటలు ఎండలు ఎండించి మిక్సీ కొట్టి వస్త్రకాలతం చేరి గుడ్డల పూటకు 1/2 గ్రాము మోతాదుగా ఉదయం 1/2 గ్రాము తిన్న తర్వాత అర్ధగంట తర్వాత
సాయంత్రం 1/2 గ్రాము తిన్నాం. ఇక రాత్రిపూట ఇక మనం ఇక తర్వాత మనం ఏం తీసుకోము అనుకున్నప్పుడు ఒక అరగంట తర్వాత ఇది ఒక 1/2 గ్రాము ఉదయం సాయంత్రము అర్ధ గ్రాము ఒక కప్పు వాటర్లో కలుపుకొని తాగేసాలి దీన్ని. ఇట్లా తాగుతూ కొద్ది పథ్యం పాటించాలి. వంకాయ, ఆలుగడ్డ, చింతపులుసు, చేపలు, గుడ్లు, మాంసము, మద్యము ఇవన్నిటిని నిషేధించాలి. ఇట్లా ఎన్ని రోజులు 3 నెలలు చేసేసరికి ఈ చర్మ వ్యాధి అనేది ఎటువంటి చర్మ వ్యాధి అనేది కూడా పారిపోతుంది. వారానికి ఒక్కసారి కడుపు సాపు చేసేటువంటి మందు ఇవ్వాలి. కొందరు ఆమ్దము ఓ 2-3 చెంచాలు ఆమ్దం వేసి పరిగడుపున కనుక మనం తాగించినట్టయితే పేగులో ఉంటున్నటువంటి ఈ జిగటంతా లోపల ఉన్నటువంటి కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాలు కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఒక్కొక్కరు 4-5 రోజులకు ఒకసారి పోతుంటారు. మరి ఆ 4-5 రోజుల పోయేటలో కూడా ఈ ఆముదం ఇవ్వచ్చు. లేదా 100 గ్రాములు కరక్కాయ పెచ్చులు, 200 గ్రాములు తానికాయ పైబెరడు, 400 గ్రాములు ఉసిరికాయ వలుపు అంటే మొత్తం గింజలు తీసేసినట్టువి. వీటన్నిటిని మెత్తగా దంచి పౌడర్ చేసి ఉదయం 4 గంటలు వేసి ఒక 10 గ్రాముల మోతాదుగా ఒక 200 ml అంటే ఒక పావు లీటర్ వాటర్ మరిగించి ఆ మరుగుతున్న వాటర్లో ఈ 10 గ్రామ్స్ అందులో వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఒక అరగంట వరకు అది చల్లారిపోతుంది. చల్లారిపోయినాక దాన్ని మీరు అట్లా తాగినా పర్లేదు, లేదంటే అది ఇందులో వడబోసుకోండి. షాజాలు ఉంటుంది, అందులో వడబోసుకొని పరిగడుపున తాగి 4 గంటలకు 5 గంటలకు కానీ మీరు తాగి మళ్ళీ పడుకోండి, ఇక నిద్రపోండి. మీకు సుమారుగా అట్లా 6 గంటల వరకు ఒక 2 సార్లు మోషన్ ఫ్రీగా వస్తుంది, పేగుల పంటున్నంతా బయటకు వచ్చేస్తుంది. తద్వారా ఈ మందు మీకు తొందరగా పనిచేస్తుంది. ఇప్పుడు 10 రోజులలో 15 రోజులలో మీకు ఇది ఈ యొక్క నక్కిరేని యొక్క రిజల్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ లెట్రిన్ సాపు చేసుకోండి. దొడ్డికి సాపు లేని వారు ఆ దొడ్డికి సాపు చేసుకున్నట్లయితే ఈ మందు మీకు తొందరగా పనిచేస్తుంది. ఎలాంటి చర్మ వ్యాధినైనా మీకు ఇది హతమారుస్తుంది. కొందరికి ఎప్పటి నుంచో పాత పుండ్లు అయి ఉంటాయి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇట్లా పుండ్లు ఉండి అవి ఇబ్బంది పెడుతుంటాయి వాళ్ళను. అది మొత్తం రషి గారుతుంటుంది. ఇప్పుడు అలాంటి పుండ్లను మంచిగా కడగాలి. కడిగి త్రిఫల చూర్ణాన్ని బాగా మరగబెట్టి ఆ రసాన్ని వడపోసి ఆ త్రిఫల చూర్ణంతో కడగండి. కడిగి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో మళ్ళీ కడగండి. కడిగిన తర్వాత ఈ యొక్క పౌడర్ చేసి ఈ పౌడర్ను ఆ పుండ్ల పైన ఇట్లా వేయండి. ఇట్లా చల్లండి. ఆ పుండ్ల పైన చల్లి మెల్లగా ఇట్ట మన పౌడర్ మన ముఖానికి ఏ విధంగా పౌడర్ వేసుకుంటాం ఆ విధంగా ఇట్ట దానికి అద్దండి. ఈ విధంగా ఈ పౌడర్ను దానికి అద్దుతూ ఇదే పౌడర్ను ఉదయం 1/2 గ్రాము మళ్ళీ సాయంత్రం 1/2 గ్రాము మంచినీళ్ళతో ఒక కప్పు వాటర్ తోటి సేవించండి తిన్న తర్వాత అర్ధ గంటకు. ఈ విధంగా మీరు చేసినట్టయితే గ్యాంగ్రీన్స్ అంటే ఎటువంటి పుండ్లైనా అది ఎంత భయంకరమైన స్టేజ్లో ఉన్నా అందులో పురుగులు పడి లుక్క మెసులుకుంటూ బయటకు వస్తాయి. అలాంటి ప్రమాదకరమైన పుండ్లు కూడా ఈ యొక్క నక్కిరేనితోటి పరిపూర్ణంగా నివారించబడతాయి. అలా చూడండి, మొత్తం చెట్లను నిండిపోతే ఈ చెట్టు మరకు వచ్చేసి ఇది పూత కాతకు తయారైంది ఇక్కడ. మరి దీని యొక్క ఫలములు గనక మనం తింటే పుల్లగా తీయగా ఉంటాయి. వీటిని తిన్నులకు వ్యాధి రోగ నిరోధక శక్తి అంటే వ్యాధులు అనేటివి సోకకుండా ఉంటాయి. దీని పండ్లు, దీని ఆకులు వాడినోళ్ళు అందంగా తయారవుతారు. పౌడర్ రూపంలో కనుక వాడితే మొటిమల్లె కానీ, చర్మ వ్యాధులు కానీ, పుండ్లు కానీ, ముఖంపై కాంతివంతంగా మారుతుంది. ఫస్ట్ రక్తంలో ఉన్నటువంటి చెడంతా ఈ చెట్టు అనేది మొత్తం పరిపూర్ణంగా తీసేస్తుంది. మరి ఈ చెక్కలు అనేటివి ఇగో లేత చెక్కలు అనేటి చెట్టు అనేది ఇగో ఈ పక్క కొమ్మలు ఇట్లా పెట్టింది. ఇక్కడ ఇటు చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఆ ముదిరిన చెట్టు మాత్రము ఇగో ఈ విధంగా పగిలినట్టు వస్తుంది చెట్టు. మనకు గతంలో తీగ నక్కిరిని కూడా చెట్టు తీసాము. తీగ నక్కిరిను తిననికి మనం ఉపయోగించరాదు. ఈ చెట్టు నక్కిరిని అందులో ఇది పెద్ద నక్కిరిని. ఇది దీని పండ్లు వచ్చేసి రేగ్గా ఎంత ఉన్నాయి. మేము చాలాసార్లు తిన్నాము. అయితే వీటి విత్తనాలు అయినాక తీసుకుపోయి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను నాటడం వల్ల ఇది మనకు ఆక్సిజన్ ఇస్తుంది, నీడనిస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుంది. ఎవరైనా ఈ మొక్కలు ఉన్నవారు అందరికీ ఈ యొక్క చెట్టు యొక్క గొప్పతనాన్ని పరిచయం చేయండి. పరిచయం చేయడం వల్ల ఈ చర్మ వ్యాధులు అనేటివి సోకకుంటుంటాయి. ఈ చర్మ వ్యాధులు అనేటివి రావడం వల్ల ఎంత ప్రమాదమో తెలిసి ఈ రోజులలో అందహీనంగా మారుతారు. సోరియాసిస్ అంటే మామూలుది కాదు. సోరియాసిస్కి వచ్చేసి కొందరు వైద్యుల దగ్గర పరిపూర్ణమైన చికిత్స అయితే లేదు. గొర్రెలు మేకలు మేపేవారు ఉంటారు, వారిని సంప్రదించడం వల్ల మీకు ఈ చెట్టు అనేది తొందరగా దొరుకుతుంది. ఈ మొక్కను మీరు ఈ విధంగా ఉపయోగించుకొని 10 మందికి కూడా ఉపయోగపడే విధంగా చూసుకోండి. అన్ని రకాల చర్మ వ్యాధులకు ఉపయోగపడే తైలము ఈ యొక్క నక్కిరేని తైలము. ఈ నక్కిరేని ఆకును 300 గ్రాములు ఆకు తీసుకోండి. 10 పలవరైన ఆకులు
అనగా మన పాలకొడిసే చెట్టు ఆకులు, దాన్ని అంకుడు చెట్టు అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. అవి ఒక 10 ఆకులు తీసుకోండి మొత్తం మీద. ఇది ఒక 300 గ్రాములు. అంత చుంచాలి దీన్ని, ఇట్లా చిన్న చిన్నగా ముక్కలుగా చుంచి, ఆకులను కూడా చుంచి, ఇది మన నువ్వుల నూనె కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ పట్టించింది కిలో. ఈ విధంగా ఇప్పుడు ఇది 300 గ్రాములు పలవరినాకులు 10, ఇవన్నిటిని ఆ నూనెలో వేసి చిన్నగా చుంచి వీటిని ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ సూర్యునిలో పెట్టాలి. సూర్యునికి ఎదురుగా అంటే ఎండ లోపల పైన బిల్డింగ్ పైన పెట్టుకున్నట్టయితే ఆ 2-3 రోజులల్లో ఇందులో ఉన్న క్షారం మొత్తము అందులోకి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన తర్వాత 2-3 రోజుల తర్వాత దాన్ని వడపోసుకొని ఆ చర్మ వ్యాధులు కానీ సోరియాసిస్ కానీ ఎవరెవరికైతే ఉందో వారికి ఇది రాత్రిపూట రాసుకొని పడుకోవాలి. మరుసటి రోజు పొద్దున మనకు స్నానాలు చేస్తే సరిపోతుంది. రోజు ఈ విధంగా సాయంత్రం చేయాలి. చేస్తూ దీని యొక్క ఆకు యొక్క చూర్ణాన్ని ఉదయం 1/2 గ్రాము తిన్న తర్వాత, రాత్రికి మళ్ళీ తిన్న తర్వాత 1/2 గ్రాము మనము మోతాదుగా లోపలికి సేవిస్తూ ఉంటే ఈ యొక్క సోరియాసిస్ అనేది ఎంతటి భయంకరమైన స్టేజ్లో ఉన్నా 3 నెలల పరిపూర్ణంగా నివారించబడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎవరైనా మళ్ళీ ఒక రకంగా అసలు మళ్ళీ అంకుడు చెట్టు ఉంటుంది ఎట్లుంటుందో మళ్ళీ చెప్పమని అడిగితే మనం అప్పుడు మళ్ళీ వీడియో తీయాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పుడే ఇదే వీడియోలో కంప్లీట్ చేయాలని ఈ అంకుడు చెట్టును కూడా చూపించడం జరుగుతుంది. దీన్ని పాలకొడిసే చెట్టు అంటారు. దీన్ని కొన్ని ప్రాంతాలు అంకుడు చెట్టు అని పిలుస్తారు. ఇది పాలకొడిసే చెట్లు. కొన్ని ప్రాంతాలు తెడ్లపాలని కూడా పిలుస్తారు దీన్ని. ఇక్కడ వచ్చేసి ఇట్లా కాయలు వచ్చేసి 2 కాయలు ఇట్లా జంటగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ కలర్ ఉండి ఇక్కడ మనము ఈ జంటను ఇట్లా కనుక మనము ఇట్లా అనుకో, ఇట్లా పాలు వస్తుంటాయి. ఇట్లా మన చేయి కూడా పాలనంటే ఇట్లా కారుతున్నాయి. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇసుంటి మనము పెద్ద సైజు ఆకులు సుమారుగా ఒక 10 తీసుకోవాలి. 300 గ్రాము ఆకులు నక్కిలిన ఆకు తీసుకోవాలి. పట్టించిన నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ సుమారుగా అదొక కిలో తీసుకోవాలి. ఇట్లా ఆకులు ఇవి ఇంత పెద్ద సైజు ఆకులు తీసుకోండి. ఇట్లా పాలు వస్తుంటాయి. ఇట్లా దీనికి ఇది పాలకొడిసే చెట్టు, తెడ్లపాల అంకుడు చెట్లని పిలుస్తుంటారు. అయితే దీన్ని మొత్తం ఇట్లా ఇట్లా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి ఆ నువ్వుల నూనెలో కానీ ఆ కొబ్బరి నూనెలో కానీ 300 గ్రాముల ఆకులు నచ్చిలిన ఆకులు ఇవి 10 ఆకులు కిలో నువ్వుల నూనెలో వేసేసి 2 నుంచి 3 రోజులు సూర్యపుటం పెట్టండి. సూర్యుని కాంతి లోపల సూర్యునికి పెట్టడం వల్ల ఈ ఎండ ఇప్పుడు ఎండాకాలం వచ్చేస్తుంది. ఆ భారీ ఎండలకు గట్టి కొడతాయి ఎండలు. ఆ ఎండలో కనుక 2-3 రోజులు పెడితే ఈ ఆకులు మొత్తం వల్ల మాడిపోతాయి. ఇలా క్షారం అనేది లేకుండా అందులోకి వెళ్ళిపోతుంది. ఇలా తేమ అనేది ఉండకుండా చూసుకోవాలి. ఈ తేమ అనేది కాస్త నూనెలోకి వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని మంచిగా వడగట్టుకొని వడపోసుకొని సీసాలో భద్రపరుచుకొని ఒక ఇంతింత బాటిల్లో పోసుకొని ఇట్లా బంక ఎట్లా వచ్చింది చూడండి. ఇట్లా దీనికి పాలకి ఇట్లా బంక ఇట్లా వస్తుంది. ఈ చర్మ వ్యాధుల పైన ఈ సోరియాసిస్ పైన రాస్తూ అది కడుపులకు ఉదయం 1/2 గ్రాము సాయంత్రం 1/2 గ్రాము తిన్న తర్వాత అర్ధగంట తర్వాత కొన్ని వాటర్లో కలుపుకొని తాగుతూ ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మం పైనటువంటి పుండ్లు మచ్చలు సమస్తమైనటువంటి దుర్మార్గమైన చర్మ వ్యాధులు అతి తక్కువ సమయంలోనే 3 నెలల కాలంలోనే కనుచూపు మేరలో కూడా కనపడకుండా వెళ్ళిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం. ధన్యవాదములు.